ఫ్రెండ్స్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కాల్ రావడం జరిగింది మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ 8:30 అవుతుంది. సో మనం హైదరాబాద్ నుంచి అయితే అనంతపూర్ దాటిన తర్వాత ఒక 80 కిలోమీటర్ వెళ్ళాలి. ఒక కేసు అయితే డెత్ అయింది అన్నమాట. మన పాత వెహికల్లో తీసుకెళ్ళాలి, కానీ మన పాత వెహికల్కి ఎక్సలేటర్ కేబుల్ దిగిపోయింది. అది కొంచెం దాంట్లో వెళ్ళలేము, టైం పడుతుంది అది సెట్ చేయాలంటే, వైర్ పెట్టి అవన్నీ చేయాలంటే. నాకు అంత టైం లేదు కాబట్టి ఇంకా నేనే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను నాతో పాటు మన రంజిత్ అయితే వస్తున్నాడు, మన ఇంటి దగ్గర ఉంటాడు తమ్ముడు. అని కొన్ని రోజుల నుంచి అడుగుతున్నా అన్నమాట, నేను వస్తాను ఇట్లా వస్తాను మీతో చెప్పండి అని చెప్పినమాట. సో మనం ఇప్పుడు మన అఫ్జల్గంజ్ వెళ్ళాలి. అఫ్జల్గంజ్ వెళ్ళి మనం పికప్ చేసుకొని అక్కడి నుంచి అయితే మనం బయలుదేరుతాము. అయితే కేసు అయితే ఎక్కించుకున్నాం డెడ్ బాడీని. యాక్చువల్గా ఏమైందంటే ఎట్లా చనిపోయిందంటే తను ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటారంట. ఏమైందందంటే సడన్గా షాప్లో కూర్చుందంట, సడన్గా తనైతే కింద పడిపోయిందంట. సో అక్కడ కింద పడిపోగానే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వచ్చారు. తీసుకొని రావడానికి వచ్చేప్పటికైతే తను చనిపోవడం జరిగింది అనమాట. మనం అనంతపూర్ నుంచి ఒక 60 కిలోమీటర్లు అయితే తీసుకొని వెళ్తున్నాము. మనకు ఒక 400 కిలోమీటర్స్ అని చెప్పినారు అనమాట. మనమైతే తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మనము అత్తాపూర్, తర్వాత శంషాబాదు, మన కర్నూలు, అనంతపూర్ ఈ రూట్లో అయితే వెళ్తాం మనము. మన హైకోర్టు దాటి కొంచెం ముందుకైతే వచ్చినాము. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇట్లా వెళ్ళిపోతే ఇంకా సేఫ్టీ అనమాట. ఇక ఎక్కువ టైం పట్టదు వెళ్ళిపోతే, షార్ట్ కట్ అనమాట. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ సంతోష్ నగర్ వెళ్ళి అట్లా వెళ్ళిపోతే మనకు చాలా టైం పడుతుంది. అందుకోసం అయితే మనం ఈ రూట్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు. దగ్గర ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి మనం పురాణాపూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇట్లా రైట్ తీసుకుంటే మన ఇట్లా అత్తాపూర్ ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మన జిఏ కూడా అట్లా వెళ్ళిపోవచ్చు. రైట్ తీసుకుంటే ఇట్లా బ్రిడ్జ్ నుంచి అక్కడ నుంచి తీసుకుంటే రైట్ వెళ్ళిపోయి స్ట్రైట్ వెళ్ళిపోతే మన జిఏ కూడా అట్లా వెళ్ళిపోవచ్చు. మనం ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతాం కాబట్టి చూపార్పూర్ ఇట్లా వెళ్ళిపోతాం అనమాట. చూస్తారు కదా, ఇక్కడైతే మనం సూపర్ రూట్లో ఉన్నాము. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ రూట్లో ఈ బ్రిడ్జ్ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉందన్నమాట. ఈ వర్క్ అయితే అయిపోతే మాత్రం ఇక్కడ ఇంకా ట్రాఫిక్ అనేది ఇంకా ఉండకపోవచ్చు ఇంకా ఫ్యూచర్లో. ఒక కొంచెం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడే టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఆగాము. అటెండర్స్ కూడా ఏం తినలేదంట పాపం, వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఆగి మనమైతే ఇంకా ఇక్కడ తినేసినాము. నా ఫ్రెండ్ చూస్తున్నారు కదా, మన రంజిత్ కూడా నాతో పాటు వచ్చిండు. అబ్బాయి మా ఇంటి దగ్గర ఉంటాడు. తనైతే అన్న నేను మీ ఎమ్మటి వస్తాను రెగ్యులర్గా, సో చెప్పమని చెప్పాడు అన్నమాట. అందుకోసం తనైతే తీసుకెళ్తున్నాను. అనంతపూర్లో అయితే డీజిల్ అయితే కొట్టించుకున్నాము. 4,005 రూపాయలు అయితే డీజిల్ పట్టింది. సో ఏంటంటే ఇక్కడ కొట్టించుకోవడానికి కారణం ఏంటంటే 3 పాయింట్లను చూపిస్తుంది. మనకి ఎప్పుడైనా ఇబ్బంది అవ్వచ్చు, మనం ముందే ఊహించుకుని తెలుసు కాబట్టి ఊహించుకొని పెట్టుకున్నాం. ఇంకా ఆరంగడ్ అయితే కొంచెం దూరంగా ఉంది. మనం అక్కడ నుంచి అది ఎక్కినామంటే ఇక మనం బెంగళూరు హైవే అయితే ఎక్కుతాము. బెంగళూరు హైవే ఎక్కితే బెంగళూరు అయితే ఏముండదు. ఇంకా వాళ్ళ ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్ అయితే ఆపుకుంటున్నారు కొద్దిసేపు, ఎందుకంటే వాళ్ళు కొంచెం కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటారంట, టిఫిన్స్ కూడా చేస్తారంట. ముందైతే ఆపుదాం ఇంకా మనము, ఎందుకంటే 400 కిలోమీటర్స్ కదా. మనం వెళ్ళడానికి అయితే 3 to 4 మనకు 3 to 4 అయితే పోవడానికి అయితే. మనం మ్యాక్సిమం టిఫిన్ చేసుకుంటే ఇక్కడైతే ఇంకా ఆపాం. ఇంకా ఇప్పటికీ టైం 10 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. మనము ఇక్కడికి మన హాస్పిటల్ దగ్గరకు అయితే 8:30కి వచ్చినాం, కానీ మనకు ఇక్కడనే చాలా టైం అయిపోయింది. 9-10 మన పవర్ అయితే ఇక్కడనే అయిపోయింది, టైం అంతా వేస్ట్ అయిపోయింది. జల్దీ వెళ్ళిపోదాము, ఎందుకంటే మాకు రేపు కొంచెం వేరే పని ఉంది. నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి రేపు అయితే. మనకు ఆప కూడా కొంచెం వెళ్తే బాగాలేదు కాబట్టి కొంచెం ముందే వెళ్ళిపోతే బెస్ట్. ఇంకా ఇక్కడ ఆపకుండా వెళ్దాము, నాన్ స్టాప్ వచ్చేద్దాం ఇంకా. సో చూస్తూనే ఉండండి మా వీడియోస్ అయితే. ఇక్కడ కొంచెం రిపేరింగ్ అయితే చేస్తున్నారు, ఇక్కడ జేసీబీతో అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు, మనమైతే ఇప్పుడు ఆరంగడ్ దగ్గరకు వచ్చినాము. ముందైతే సిగ్నల్ పడ్డది, సిగ్నల్ దగ్గర అయితే మనం ఆపుకున్నాము. మనకైతే ఎమర్జెన్సీ కాదు కాబట్టి మనమైతే సైరన్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. మనకు అవసరం ఉన్నప్పుడే మనమైతే సైరన్ అయితే వాడుతుంటాం అనమాట. చూడవచ్చు ఆ సర్కిల్ మధ్యలో గమనించవచ్చు, అక్కడ ఫ్లైట్ సింబల్ పెట్టినారు కదా, అంటే ఈ రూట్కి వెళ్ళిపోవాలన్నమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలి, బెంగళూరు హైవే ఇప్పుడు
స్ట్రైట్ వెళ్ళిపోవాలా. మా అంటే ఇక్కడ నుంచి ఒక మనకు 10 to 15 కిలోమీటర్స్ ఉంటుందేమో, 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి. అయితే మనం ఇక్కడ నుంచి ఇట్లా రైట్ తీసుకుంటే ఇట్లా మెహదీపట్నం రూట్ అయితే వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మాత్రం మనము చంద్రాయణగుట్ట, ఎల్వి నగరు ఈ రూట్లో అయితే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ వెళ్తే మాత్రం బెంగళూరు హైవే అనమాట. ఇది ఒకటే రూట్, ఎక్కడ మళ్ళీ ఉండదు. మనం ఇంకా లాస్ట్ టైం ఒకసారి మన బండి దిక్కున్నా అయిపోయింది ఇక్కడ సైడ్కి. మనం ఎగ్జాక్ట్ మనము అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కూడా ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తామన్నమాట. మనం అయితే ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనము గచ్చిబౌలి, పటాన్ చెరువు, ముంబై రోడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే. సో ముందు ఏంటంటే వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఉల్లిగుబ్బ అనమాట. శంషాబాద్ దానికి కొంచెం ముందుకు వచ్చాము మనము. సో మనం వెళ్ళాల్సింది ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. వాళ్ళు చెప్పింది మనకి టోటల్గా 400 అని చెప్పినారు, కానీ ఇంకా 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చినది. పర్వాలేదు పాపం, వాళ్ళు చాలా బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఓనర్ ఇంట్లో ఉంటాడంట. ఆయన రెండు గుంటలు అన్నమాట, కిరాణా షాప్ ఉందంట. వాళ్ళ ఓనరే ఇట్లా మనకు ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. సో అది మన ముందైతే పెద్ద ట్రక్ అయితే వెళ్తుంది, హర్యానా బండి. దాంట్లో అయితే పెద్ద మన హెవీ మన అది వేసుకెళ్తున్నారు గూడ్స్లో. సో ఇట్లాంటివి వేసుకెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇవి ఉండడం వల్ల మనం స్పీడ్గా వెళ్ళిపోయాం అనుకో, ముందు వెహికల్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం అది ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇట్లాంటప్పుడు కొంచెం చూసుకొని వెళ్తే మనకు సేఫ్టీ, వాళ్ళకు కూడా సేఫ్టీ అనమాట. వాళ్ళు ఏంటంటే డైలీ ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ అలానే వెళ్తారు. జేబీ దర్గా దగ్గరలో ఉన్నాము. ముచ్చింతలు ఉంది కదా, ముచ్చింతలు దగ్గరలో ఉన్నాం ఎగ్జాక్ట్ చెప్పాలంటే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనం ముచ్చింతలు వెళ్ళిపోతాము. మన జర్నీ ఇంకా 60 మనం చేకూరు దగ్గర ఉన్నాము. ఇట్లా రైట్ తీసుకుంటే చేకూరు వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి కదా. టోల్గేట్ చాలా అయితే ఏముంటాము. చూసారా ఫ్రెండ్స్, ఇమీడియట్గా అయితే మనకు తీయడం జరిగింది. టైం ఇప్పుడే మనము కర్నూలు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్లు ఉంది మనకైతే కర్నూలు అయితే. సో ఇప్పుడే మనం చెక్ పోస్ట్ దాటేసినాము. కొంచెం ముందుగా అయితే వచ్చినాము. పొద్దున్న నుంచి ఏమాత్రం కూడా ఎండ అయితే ఏం రావట్లేదు. టైం వచ్చేసి ఇప్పుడు మనకు 1 అవుతుంది. అయినా కూడా ఇంతవరకు ఎండ అయితే రాలేదు. మొత్తానికైతే మనం ఆంధ్ర అయితే ఇప్పటికి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ చూడొచ్చు మన కర్నూలు అయితే ఇంకా ఇక్కడ 19 కిలోమీటర్లు చూపిస్తుంది. సో వెనకాల అటెండర్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవాలంట. మనం ఇన్వర్టర్ అయితే ఆన్ చేసి పెడతాము. కొద్దిసేపు అయినాక కర్నూలు వెళ్ళాక ఇన్వర్టర్ అయితే ఆన్ చేసి పెడతాము. చూస్తున్నారు కదా, టైం 1 అవుతున్నా కానీ కూడా ఎండ అయితే రావట్లేదు. అంతా వెదర్ అంతా కూల్గా ఉంది. మనం ప్రజలు వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే ఇటికలపాడు దగ్గర ఉన్నాం. ఇటికలపాడు దగ్గర. సో ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే దాటినాము. ఈ రూట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనకు కూడా ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు, చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో అదనమాట. మనకి ఇక్కడ నుంచి ఇంకా మనము ఎంత దూరం వెళ్ళాలనేది మీకైతే చెప్తాను. మనకు అనంతపురం వచ్చేసి ఇక్కడ నుంచి 165 కిలోమీటర్లు ఉంది. కర్నూలు అంటే 18 కిలోమీటర్లు ఉంది. అలాగే బెంగళూరు వచ్చేసి 372 కిలోమీటర్లు చూపిస్తుంది. దాదాపు మనం వెళ్ళడానికి అయితే మనకు 5 అవుతుంది మనం ఆ లొకేషన్కి వెళ్ళడానికి అయితే అనమాట. చూడొచ్చు, వర్షాలు పడుతున్నందుకు అందరూ కూడా పొలాలు ఇట్లా దొరుకుతున్నారు నాగలతో. అయితే కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ముందు. మీరు ముందు చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. బెంగళూరు ఇంకా ఇక్కడ నుంచి 350 కిలోమీటర్స్ ఉంది. సో ట్రాఫిక్ అయింది, ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది తెలియదు, కానీ హెవీగా ఉంది ట్రాఫిక్ అయితే. ఏమైందా ట్రాఫిక్ ఫుల్ అయింది. పైన పట్టుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కల్లూరు మండలం దూపాడు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ అనేసి. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దూపాడు దగ్గర ఈ రెస్టారెంట్ అయితే ఉంది. ఇంతవరకు అయితే మేము ఎప్పుడు కూడా ఇట్లా చూడలేదు ఈ రెస్టారెంట్ ఇట్లాంటివి అయితే. సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నాకు తెలిసి మోస్ట్ దాంట్లో వెళ్ళి తినాలనుకుంటా రెస్టారెంట్లో. కానీ చాలా బాగుంది కదా వింతగా. సో ఫ్రెండ్స్,
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగా ట్రావెలింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. ఇక్కడ కల్లూరు మండలము, ఇక్కడ స్టార్ట్ అయ్యి సంవత్సరం దగ్గర అవుతుంది. మొన్న 7 రీఓపెన్ చేసినారు. అంటే అక్కడ చూపించు. మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్తే మనకు 200 రూపీస్ అయితే ఛార్జెస్ తీసుకుంటారంట సపరేట్గా ఎంట్రీ ఫీజు. అలాగే మనకు ఫుడ్ తీసుకోవడానికి, ఫుడ్ తినడానికి, అలాగే పిల్లల గేమ్స్ కూడా ఆడుకోవడానికి దాంట్లో అన్నీ ఉన్నాయంట. సో ప్రతిదానికి కూడా డబ్బులు పే చేసి దాంట్లో వెళ్ళొచ్చు. కానీ చాలా బాగుంది. నేను ఇండియా మొత్తం తిరిగిన ఇట్లాంటి ఇక్కడ చూసాను నేనంటే. మీరు ఎవరైనా ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి మనకు అనంతపురం వచ్చేసి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. అమగతాడు టోల్ ప్లాజా. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇంకా మనం వెళ్ళాల్సిన దాదాపు 150 కిలోమీటర్ వరకు వెళ్ళాలి. అనంతపురం నుంచి 40-50 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. సో మనం రాగానే మనకైతే ఇక్కడ టోల్ గేట్ అయితే ఓపెన్ చేశారనమాట. మనం అయితే అనంతపురం అయితే వచ్చేసినాము. మొత్తానికి అయితే చూడొచ్చు, ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంటుంది అనమాట అనంతపురంలో. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. అక్కడ గుర్రాలు అట్లా బాగా ఉంటాయి, బాగా వస్తాయి. సో బయట చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని చెన్నై రోడ్ వెళ్తాము. స్ట్రైట్ వెళ్తే మనం బెంగళూరు వెళ్తాము. కాకపోతే ఏంటంటే మనకు ఇక్కడ మ్యాప్లో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలని చెప్తున్నాం అనమాట. ముడిగుబ్బ. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుందాము. లెఫ్ట్ తీసుకొని బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుంచి అంటే ముందు నుంచి అనుకుంటా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చెన్నై రోడ్డు, చెన్నై ఇక్కడ నుంచి 416 కిలోమీటర్లు చూపిస్తుంది. Continue for 1 kilometer. తిరుపతి 270, కదిరి. సో ఇక్కడ ఇంకా రోడ్ అయితే రిపేర్ నడుస్తుంది ఫ్రెండ్స్. తాడిపత్రి ఇక్కడ నుంచి 44 కిలోమీటర్లు చూపిస్తుంది. అలాగే చెన్నై 395 కిలోమీటర్లు, కదిరి 66 కిలోమీటర్లు, ముదిగుబ్బ 33 కిలోమీటర్లు. అలాగే మన కేతిరెడ్డి ఉన్న ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం ఉన్న ఊరు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే 18 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు చూపిస్తుంది. పత్తాలపల్లిలో ఉన్నాము. యాక్చువల్గా ఇప్పటికే లేట్ అయిపోయింది, దింపాలి. మధ్యలో 2 ప్లేసెస్లో ఆపడం వల్ల కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఇక్కడ మనకైతే ట్రాఫిక్ అయితే అంతగా అయితే ఏం తగలలేదు ఎక్కడ కూడా. ఫ్రెండ్స్, పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది చూడండి మీరు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అక్కడ ఏం జరిగింది ఏందనేది పార్ట్ 2లో అయితే ఉంటుంది. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.